బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనకు ఆయనతో పాటు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిన్ తో సీఎం రేవంత్ బృందం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. టోనీ బ్లెయిన్ ప్రస్తుతం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ అనే ఎన్జీఓ సంస్థను రన్ చేస్తున్నారు. ప్రస్తుతం టీబీఐ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే టీబీఐతో తెలంగాణ స్టేట్కు అన్ని రంగాల్లో సహాయ సహకారాలతో పాటు ఇన్వెస్ట్మెంట్ పై సీఎం రేవంత్ టోనీ బ్లెయిర్ తో చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరాలను కేంద్ర మంత్రికి సమగ్రంగా వివరించనున్నారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సిడబ్ల్యూఎస్ అధికారులకు కూడా అందజేయనున్నారు. అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. చివరిగా ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యి పార్టీలో పదవులు భర్తీ, పెండింగ్ లో ఉన్న పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనకు ఆయనతో పాటు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ తో సీఎం రేవంత్ బృందం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. టోనీ బ్లెయిర్ ప్రస్తుతం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ అనే ఎన్జీఓ సంస్థను రన్ చేస్తున్నారు. ప్రస్తుతం టీబీఐ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే టీబీఐతో తెలంగాణ స్టేట్కు అన్ని రంగాల్లో సహాయ సహకారాలతో పాటు ఇన్వెస్ట్మెంట్ పై సీఎం రేవంత్ టోనీ బ్లెయిర్ తో చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరాలు కేంద్ర మంత్రికి సమగ్రంగా వివరించనున్నారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సిడబ్ల్యూసీ అధికారులకు కూడా అందజేయనున్నారు. అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. చివరిగా ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యి పార్టీలో పదవుల భర్తీ, పెండింగ్ లో ఉన్న పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.